ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. ఎందుకంటే అద్దె ఇంట్లో ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా కొన్ని వాస్తు నియమాలు పాటించాలి. అప్పుడే మీ జీవితంలో ఎదుగుదల అనేది ఉంటుంది. అద్దె ఇంటికి వాస్తు ఉండదని చాలామంది అనుకుంటారు. కానీ ఇది ఎంత మాత్రం సరైన ఆలోచన కాదంటున్నారు వాస్తు పండితులు. అద్దెకు ఉండే ఇంటి వాస్తు సరిగ్గా ఉన్నప్పుడే మీ జీవితంలో ఎదుగుదల అనేది ఉంటుంది. మీ సొంత ఇంటి కల నెరవేరాలంటే అద్దె ఇల్లు వాస్తు బాగుండాలి. అప్పుడే మీరు మీ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అన్ని విధాలుగా సరైన ఇంట్లో అద్దెకు ఉంటే మీకు ఆస్తులు కలిసి రావడమే కాకుండా సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది. అద్దె ఇంట్లో తీసుకోవాల్సిన వాస్తు నియమాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అద్దె ఇంట్లో ఉన్న అన్ని తలుపులు లోపల వైపుకు తెరిచి ఉండాలి. ఇంట్లో ఉన్న తలుపులు మరియు కిటికీలు సరిసంఖ్యలో ఉండాలి. ముఖ్యంగా గాలి వెలుతురు బాగా ఉండే గృహాన్ని ఎంచుకోండి. ముఖ్యంగా చెప్పులు షాపు దగ్గర అద్దె ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. సమీపంలో మొబైల్ టవర్ కానీ విద్యుత్ స్తంభం కానీ ఉంటే ఆ ఇంటిని అద్దెకు తీసుకోకండి. ఇది శక్తి యొక్క ఉచిత ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అస్సలు రాదు. దీని ద్వారా మీ ఇంట్లో ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే ఇంటి ముందల లిఫ్ట్ ఉన్న మెట్ల ఎదురుగా ఉన్న ఆ ఇంటిని మాత్రం ఎంచుకోవద్దు. మసీదు, దేవాలయాలు, చర్చికి దగ్గరలో ఉన్న ఇళ్లను మాత్రం అస్సలే అద్దెకు తీసుకోకూడదు. మీరు ఉంటున్న అద్దె ఇంటికి ఎదురుగా పెద్ద చెట్లు అస్సలు ఉండకూడదు. అలాగే ఆసుపత్రులు, ట్రాఫిక్ ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఎప్పుడూ కూడా అద్దె ఇల్లు తీసుకోకండి. ఇది మీకు ఏమాత్రం కలిసి రాదు. మీ పడక గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీ, కంప్యూటర్లను అస్సలు ఉంచవద్దు. మీరు సొంత ఇల్లు కట్టుకోవాలంటే ముఖ్యంగా మీకు శని అనుగ్రహం ఉండాలి. కాబట్టి శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి శనివారం రోజున ఇంట్లో పూజ చేసి మీ ఇంటి పడమర దిశలో ఒక దీపం వెలిగించి శని స్తోత్రం చదువుకోవాలి. ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. అలాగే సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం ఆవుకు ఆహారం పెట్టండి. పూజగదిలో ఉండే దేవుని పటాలు పాతవి ఉంచకూడదు. మీ ఇంటికి దిష్టి తగలకుండా ఇంటి గుమ్మానికి రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు. దీనివల్ల ఇంటి యజమాని తరచూ అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటాడు. మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలంటే ఇంటి గుమ్మానికి వినాయకుడి ఫోటో పెట్టడం మంచిది. దీనివల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎటువంటి దుష్ట శక్తులు ప్రవేశించవు. అద్దె ఇంట్లో పూజ గది విడిగా లేనివారు పంచముఖ హనుమంతుని పటం పెట్టకూడదు. హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏది పూజ గది విడిగా లేనివారు అస్సలు ఉంచకూడదు. ఇలా చేస్తే భారీ నష్టం అనుభవించాల్సి ఉంటుంది. అద్దె ఇంట్లో ఉన్న పూజ గదిలో ఎల్లప్పుడూ కూడా ఉత్తర దిశలో కానీ ఈశాన్య దిశలో కానీ ఇలా ఉండేలా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య దిశలో బాత్రూమ్ ఉండకూడదనే విషయాన్ని మీరు ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. అలా ఒకవేళ ఉన్నట్లయితే ఆ ఇంట్లో అద్దెకు తీసుకోకపోవడం మంచిది. ఈశాన్య దిక్కున బాత్రూమ్ ఉన్న ఇంట్లో నివసిస్తే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో ఇబ్బందులు వెంటాడతాయి. ఇల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ శ్మశానానికి దగ్గరగా ఉండకుండా చూసుకోవాలి. అద్దె ఇంట్లో నిద్రించేటప్పుడు మీ తల దక్షిణం వైపు, పాదాలు ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి. ఇది సాధ్యం కాకపోతే మీరు పడమర వైపు తలపెట్టి నిద్రించవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరం వైపు తలపెట్టి అసలు పడుకోవద్దు. ఎందుకంటే పూర్వం ఉత్తరం వైపు తలపెట్టి పడుకున్న ఏనుగు తలను తీసుకురావాలని శివుడు ఆజ్ఞాపిస్తాడు. అందుకే ఈ దిక్కును తలపెట్టి అస్సలు పడుకోకూడదు అని వాస్తు పండితులు చెబుతున్నారు. మీరు నివసించే ఇంటి ముందుకు పక్షులు వస్తే వాటికి బియ్యం గింజలు తప్పనిసరిగా వేయాలి. ఇలా చేస్తే మీకు సొంత ఇల్లు చేకూరుతుంది. అదేవిధంగా ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళి మీ సొంత ఇంటి కల నెరవేరాలని భగవంతుణ్ణి ప్రార్థించండి. అలాగే గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి దేవుడికి మొక్కితే చాలు, మీ సొంత ఇంటి కల త్వరలోనే నెరవేరుతుంది అని వాస్తు పండితులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం మీ పడక గదిలో చనిపోయిన వారి ఫోటోలు అస్సలు పెట్టకూడదు. చనిపోయిన వారి ఫోటోలు బెడ్రూమ్లో పెట్టుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి వస్తూ ఉంటాయి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో భోజనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఉత్తరముఖంగా కూర్చొని ఆహారం తింటే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ఉత్తర దిశలో కూర్చొని ఆహారం తినడం వల్ల మంచి తెలివితేటలు అనేవి వస్తాయి.
పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణ ఫలితాలు సాధిస్తారు. అద్దె ఇంట్లో ఉండేవారు ఈ నియమాలు తప్పకుండా పాటించినట్లయితే లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది. ఇంటి ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు. ఈశాన్యంలో బరువు పెడితే మన జీవితమే భారంగా మారుతుంది. మీ ఇల్లు చిన్నదైనా సరే మీ ఇంటి ముందు తులసి మొక్క, దానిమ్మ చెట్టు, జామ చెట్టు, ఉసిరి చెట్టు వంటి చెట్లతో ఏదో ఒక మొక్కను మీ ఇంటి ముందు ఉంచుకోండి. ఈ మొక్కలు ఇంటి ముందు ఉంటే చాలా మంచిది. వంటగదిలో పూజ గది అస్సలు ఉండకూడదు. వంటగదిలో పూజలు చేయడం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. రోజు స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ఈశాన్య మూలలో పసుపు నీళ్లను చల్లండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో తలుపుకి ఎదురుగా అద్దం పెడితే చాలా మంచిది. దీనివల్ల మీ ఇంటి సంపద అనేది బాగా పెరుగుతుంది. నైరుతి దిశలో బాల్కనీ అస్సలు ఉండకూడదు. అలాగే నైరుతి దిశలో తలుపు అస్సలు ఉండకూడదు. మీ ఇంటి ఆవరణలో నూతులు, గోతులు అస్సలే ఉండకూడదు. ఇంటి తలుపు మరియు కిటికీలు దక్షిణ దిశలో మాత్రం ఉండకూడదు. ఇలా ఉంటే మీ ఇంట్లో కష్టాలు, అనారోగ్య సమస్యలు వస్తాయి. మీ వంటగదికి ఆగ్నేయ దిశలోనే ఉండాలి. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు కూడా ఉండవు. అలాగే ఇంతకుముందు అద్దె ఇంట్లో ఉన్న వారికి కలిసి వచ్చిందా లేదా మరింత నష్టపోయారా అనేది కూడా తెలుసుకోవాలి. ఇంకా చెప్పాలంటే అనారోగ్య సమస్యలు, ఆత్మహత్యలు, కుటుంబంలో కలహాలు ఏమైనా జరిగాయా అని కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహాన్ని బలపరుస్తుంది. దీంతో విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ముళ్ళ చెట్లను ఇంట్లో అస్సలు పెంచకూడదు. ముళ్ళ చెట్లు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇంటి తలుపు ముందు చెప్పులు, బూట్లు అస్సలు ఉంచకూడదు. ఇలా చేస్తే ఐశ్వర్యం పోతుందని పండితులు అంటున్నారు. చీపుర్లు, ఇల్లు తుడిచే మాప్స్, చెప్పులు, షూస్ వంటి వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు ఈశాన్య దిశలో ఉండే గదిలో ఉండకూడదు. ఒకవేళ ఇలా చేస్తే వారి వైవాహిక జీవితంలో గొడవలు అనేవి ప్రారంభమవుతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.